Hi aspirants, welcome to Uptake Jobs. Today, let's deal with some of the MCQs in current affairs. Dash is the only country that shares a border with both Russia and Ukraine. రష్యా మరియు ఉక్రెయిన్ రెండిటితో సరిహద్దును పంచుకునే ఏకైక దేశం. హంగరీ, బెలారస్, పోలాండ్, మోల్దోవా. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బెలారస్. ఉక్రెయిన్ అండ్ రష్యాతో ఏదైతే సరిహద్దును పంచుకునే దేశం ఏదైతే ఉందో అది బెలారస్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉక్రెయిన్ ఈ షేరింగ్ బార్డర్ విత్ ఉక్రెయిన్ అనే దేశము బార్డర్ని షేర్ చేస్తుంది. దేంతో అంటే నార్త్ సైడ్ చూసుకుంటే బెలారస్తో చేస్తుంది, ఈస్ట్ సైడ్తో చూసుకుంటే రష్యాతో చేస్తుంది. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బెలారస్ హియర్. నెక్స్ట్, recently which organization launched MeDevis, an online platform? ఇటీవల ఏ సంస్థ మీడెవిస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది? వరల్డ్ బ్యాంక్, WEF, WHO, UNDP. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ మీడెవిస్ని లాంచ్ చేయడం జరిగింది. అసలు ఈ మీడెవిస్ అంటే ఏంటంటే మెడికల్ డివైస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని మీడెవిస్ అంటాము. దిస్ వాజ్ ది ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ టు బి ఇంట్రడ్యూస్డ్. అండ్ ఆల్సో ఈ మీడెవిస్ అంటే ఏంటంటే ఇది ఒక ఫస్ట్ గ్లోబల్ ఓపెన్ యాక్సెస్ క్లియరింగ్ హౌసెస్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆన్ మెడికల్ డివైజెస్. సో ఈ మీడెవిస్ అనేది ఫస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ బేసికలీ ఆన్ మెడికల్ డివైజెస్. సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ అందరికి తెలిసిందే, విచ్ ఇస్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. నెక్స్ట్, which state has been adjudged the best state in horticulture at the recently held Agricultural Leadership Awards 2024? ఇటీవల జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్స్ 2024లో ఉద్యానవనంలో ఉత్తమ రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఎంపికైంది? నాగాలాండ్, మిజోరం, ఉత్తరాఖండ్, కేరళ. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నాగాలాండ్. హార్టికల్చర్లో బెస్ట్ అవార్డ్ సాధించుకున్న రాష్ట్రం ఏదైతే ఉందంటే అది నాగాలాండ్ అనమాట. సో వాట్ ఈస్ మెంట్ బై హార్టికల్చర్? అసలు హార్టికల్చర్ అంటే ఏంటంటే హార్టికల్చర్ అంటే ఒక లాటిన్ వర్డ్ హార్టస్ అండ్ కొలేరీ అంటే గార్డెన్ కల్చర్ అనమాట. అంటే ఎక్కడైతే ఫ్రూట్స్, వెజీస్ అండ్ ఫ్లవర్స్ని పెంచుతారో దాన్ని హార్టికల్చర్ అంటారు. మరి ఈ హార్టికల్చర్లో నాగాలాండ్ వాళ్ళకి ఎందుకు బెస్ట్ అవార్డ్ వచ్చింది అంటే ఎందుకంటే నాగాలాండ్లోని ఫార్మర్స్ కావచ్చు లేకపోతే ఆ రూరల్ పీపుల్ కావచ్చు వాళ్ళకి ఈ హార్టికల్చర్ ద్వారా చాలా బెనిఫిట్స్ వచ్చాయన్నమాట. సో ఈ హార్టికల్చర్ దేన్ని ఎన్హాన్స్ చేస్తుంది అంటే లైవ్లీహుడ్ ని, క్రియేటెడ్ జాబ్స్ అండ్ ఆల్సో న్యూట్రిషనల్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేస్తుంది. సో దట్స్ ద రీజన్ నాగాలాండ్ రాష్ట్రము బెస్ట్ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్ 2024 దక్కించుకుందనమాట ఈ నాగాలాండ్ రాష్ట్రం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏమని చెప్పాము? హార్టికల్చర్ అని చెప్పాము. హార్టికల్చర్, హూ ఈస్ ది ఫాదర్ ఆఫ్ హార్టికల్చర్ తెలుసుకొని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈ వీడియో ఎండ్లో డెఫినెట్గా చెప్తా. నెక్స్ట్, బోరోబుదూర్ బుద్ధిస్ట్ టెంపుల్ ది లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ప్రపంచంలోనే అతి పెద్దదైన బోరోబుదూర్ బౌద్ధ దేవాలయం ఎక్కడుంది? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే జపాన్, ఫిలిప్పైన్స్, వియత్నాం అండ్ ఇండోనేషియా. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇండోనేషియా. మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతి పెద్దదైన బోరోబుదూర్ దేవాలయం అంటే వరల్డ్లోనే లార్జెస్ట్ టెంపుల్ ఇది బోరోబుదూర్. సో అది ఎక్కడుందంటే ఇండోనేషియాలో ఉంది. యాక్చువల్లీ దీని గురించి, ఈ టెంపుల్ గురించి మాట్లాడాలంటే యాక్చువల్లీ ఇది మహాయానా బుద్ధిస్ట్ టెంపుల్. అండ్ ఆల్సో ఇది ఎప్పుడు బిల్డ్ చేయడం జరిగిందంటే శైలేంద్ర డైనాస్ట్రీలో బిల్డ్ చేయడం జరిగింది. మరి ఈ ఇండోనేషియాలో ఈ బోరోబుదూర్ టెంపుల్ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందంటే లొకేటెడ్ ఆన్ ది ఐలాండ్ ఆఫ్ జావా. ఇది యునెస్కో వాళ్ళు దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ చేయడం జరిగింది ఈ బోరోబుదూర్ టెంపుల్ విచ్ ఈస్ ఇన్ ఇండోనేషియా. నెక్స్ట్, నాంగ్ కిలెమ్ వన్యప్రాణుల అభయారణ్యం ఇటీవల వార్తల్లో కనిపించింది ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరం. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ మేఘాలయ. యాక్చువల్లీ ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇట్ ఫాల్స్ అండర్ ఈస్టర్న్ హిమాలయన్ గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. యాక్చువల్లీ ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ న్యూస్లో ఎందుకు ఉందంటే న్యూ బీటల్ స్పీసీస్ ఓనిటిస్ బోర్డాటి అనేది అరుదుగా కనిపించడం జరిగింది. సో అందుకే ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ న్యూస్లో ఉంది. సో ఈ న్యూ డంగ్ బీటల్ స్పీసీస్ ఏం చేస్తున్నాయంటే దిస్ ఇస్ ప్లేయింగ్ ఎ మేజర్ కీ రోల్ ఇన్ ప్రమోటింగ్ ఎకలాజికల్ ప్లాంట్ గ్రోత్లో ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో దాట్స్ వై ఈ నోక్ కిల్లెమ్ వైల్డ్ లైఫ్ శాంచురీ న్యూస్లో ఉంది. Next, which state has the largest expanse of salt panes in the country? దేశంలో ఉప్పు పాన్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఒడిస్సా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆంధ్రప్రదేశ్.
సాల్ట్ ప్యాన్స్ ఉన్నది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. ఏ స్టేట్లో అంటే ఆంధ్రప్రదేశ్, ఫాలోడ్ బై తమిళనాడు అండ్ మహారాష్ట్ర. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడు, దెన్ మహారాష్ట్రగా నిలిచాయి ఈ సాల్ట్ పెయిన్స్లో. అండ్ ఆల్సో అసలు ఈ సాల్ట్ పెయిన్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఫ్లాట్ ఏరియాస్ ఉంటాయో ఆ ఫ్లాట్ ఏరియాస్లో ఎక్కడైతే దట్ ఫ్లాట్ ఏరియా విచ్ ఇస్ కవర్డ్ విత్ సాల్ట్ అండ్ అదర్ మినరల్స్, దాన్ని మనం సాల్ట్ పెయిన్స్ అంటాము. సో మనకి సాల్ట్ పెయిన్స్ అనగానే ఎప్పుడు మనకి వినిపించే పేరు ఏంటంటే ముంబై. ముంబై హ్యాస్ ఆల్వేస్ బీన్ నోన్ ఫర్ ఇట్స్ సాల్ట్ పెయిన్స్. సో కానీ ఇప్పుడు ద స్టేట్ విచ్ హ్యాస్ ద లార్జెస్ట్ ఎక్స్పాన్స్ ఆఫ్ సాల్ట్ పెయిన్స్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్, ఫాలోడ్ బై తమిళనాడు అండ్ మహారాష్ట్ర. నెక్స్ట్, ది టర్మ్ వినేత్ర మెన్షన్డ్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫోర్సెస్? వార్తల్లో పేర్కొన్న వినేత్ర అనే పదం క్రింది ఏ దళాలకు సంబంధించింది? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, IAF, BSF. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇండియన్ నేవీ. సో ఈ వినేత్ర అనేది ఇండియన్ నేవీకి సంబంధించింది. ఈ వినేత్ర అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్ అనమాట, విచ్ మీన్స్ ట్రైనర్. ఈ వినేత్ర అనేది ఇట్ ఈస్ ప్లేయింగ్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ సేఫ్టీ అండ్ ఆపరేషనల్ రెడీనెస్. అసలు ఈ వినేత్ర అంటే ఏంటంటే ఎందుకు దీన్ని లాంచ్ చేశారు ఇండియన్ నేవీ వాళ్ళు అంటే ఏదైతే సబ్మెరైన్స్ నుంచి యుద్ధ సమయంలో ఎలా తప్పించుకోవాలో అనే ట్రైనింగ్ ని ఇచ్చేదాన్ని ఈ వినేత్ర అని అంటారనమాట. సో దిస్ ఈస్ మెన్షన్డ్ ఇన్ న్యూస్. అండ్ ఆల్సో ఇది ఏ ఫోర్స్ కిందికి వస్తుంది అంటే ఇండియన్ నేవీ ఫోర్స్ కిందికి వస్తుంది. నెక్స్ట్, ఢిల్లీ డిక్లరేషన్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏరియాస్? ఇటీవల వార్తల్లో చూసిన ఢిల్లీ డిక్లరేషన్ క్రింది ఏ ప్రాంతాలకు సంబంధించింది? టూరిజం, స్పేస్, సివిల్ ఏవియేషన్, హెల్త్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ సివిల్ ఏవియేషన్. సో ఈ ఢిల్లీ డిక్లరేషన్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. మరి ఇది ఎక్కడ జరిగింది అంటే సెకండ్ ఏషియన్ పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ విచ్ వాస్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీలో ఈ ఢిల్లీ డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఢిల్లీ డిక్లరేషన్ ఎందుకు ఇచ్చారు అంటే దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఏంటంటే సస్టైనబిలిటీ, గ్రీన్ ఏవియేషన్ అండ్ సేఫ్టీని ఎన్హాన్స్ చేయడం కోసం ఈ ఢిల్లీ డిక్లరేషన్ని ఇవ్వడం జరిగింది. అసలు ఈ సివిల్ ఏవియేషన్ అంటే ఏంటంటే పౌర విమానాశ్రయం. నెక్స్ట్, హంబోల్ట్ ఫారం మ్యూజియం ఆఫెన్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? తరచుగా వార్తల్లో కనిపించే హంబోల్ట్ ఫారం మ్యూజియం ఏ దేశంలో ఉంది? ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోలాండ్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ జర్మనీ. సో ఈ హంబోల్ట్ ఫారం మ్యూజియం అనేది జర్మనీ క్యాపిటల్ బెర్లిన్లో ఉంది. యాక్చువల్లీ శాంచి స్తూప మనందరికీ ఫెమిలియర్ అయినది, మనందరికీ తెలిసింది. అండ్ ఈ శాంచి స్తూప అనేది మధ్యప్రదేశ్లో ఉంది, మనందరికీ తెలుసు. సో దాని ఈస్ట్ గేట్ ఏదైతే ఉందో మనం చూసుకుంటే మన యూనియన్ ఎక్స్టర్నల్ మినిస్టర్ ES జయశంకర్ గారు ఈ హంబోల్ట్ ఫారం మ్యూజియంలో డిస్ప్లే చేయడం జరిగింది అనమాట. ఈ శాంచి స్తూప ఈస్టర్న్ గేట్ని హంబోల్ట్ ఫారం మ్యూజియంలో రీసెంట్గా డిస్ప్లే చేయడం జరిగింది. సో అందుకే ఈ హంబోల్ట్ ఫారం మ్యూజియం న్యూస్లో ఉంది. ఈ హంబోల్ట్ ఫారం మ్యూజియంని ఇట్ ఈస్ డెడికేటెడ్ టు హ్యూమన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్కి డెడికేట్ చేయడం జరిగింది దీన్ని. అండ్ ఆల్సో దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ టాలరెన్స్ అండ్ డైవర్సిటీ. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ హంబోల్ట్ ఫారం మ్యూజియం విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ Germany capital Berlin. Next, when is National Startup Day celebrated? జాతీయ స్టార్టప్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? January 16, January 15, January 14, January 12. And the correct answer is January 16. ఈ నేషనల్ స్టార్టప్ డేని సెలబ్రేట్ చేసుకోవాలి అని మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు January 16, 2021లో డిక్లేర్ చేయడం జరిగింది ఈ నేషనల్ స్టార్టప్ డే. యాక్చువల్లీ ఈ నేషనల్ స్టార్టప్ డే ఎప్పుడు లాంచ్ చేశారు అంటే దిస్ వాజ్ లాంచ్ అండర్ స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ ఆన్ January 16, 2016లో ఇది ఫస్ట్ లాంచ్ చేయడం జరిగింది. సో అప్పుడు లాంచ్ చేసి ఈ స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్గా లాంచ్ అయిన ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ 2021లో మన ప్రధానమంత్రి గారు నేషనల్ స్టార్టప్ డే January 16 జరుపుకోవాలి అని 2021లో డిక్లేర్ చేశారు. అండ్ ఏంటంటే అసలు ఈ స్టార్టప్ అనగానే ఏంటంటే ఒక హ్యూమన్ బాడీకి బ్యాక్ బోన్ ఎంత ఇంపార్టెంటో సో ఇండియన్ ఎకానమీ గ్రోత్కి కూడా ఇది బ్యాక్ బోన్ లాగా ఉంటుంది, బ్యాక్ బోన్ లాగా వర్క్ చేస్తుంది అని నేషనల్ స్టార్టప్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఒక ఉమెన్ ఎంపవర్మెంట్లో కూడా ఈ స్టార్టప్ అనేది చాలా crucial role play చేసింది. So this is all about National Startup Day. We are celebrating on January 16th.
ఈ వీడియోని ఎండ్ చేసే ముందు నేను మీకు ఇచ్చిన వర్క్ వాటి ఆన్సర్స్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే హార్టికల్చర్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ హార్టికల్చర్ అని చెప్పాను. దట్ ఈస్ ఎంహెచ్ మ్యారీ గౌడ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ హార్టికల్చర్. బోరోబుదూర్ బుద్ధిస్ట్ టెంపుల్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేసిందని చెప్పాను. ఏ ఇయర్లో డిక్లేర్ చేసింది అంటే 1991 1991లో దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్ MCQs. మరిన్ని వివరాల కోసం అప్టేక్ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.